హే గాయ్స్! ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ టూర్. చూసేద్దాం రండి రండి. వీడియో అయితే లెంత్ ఏం లేదు. చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంది. చూడండి. అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నిన్న చిన్న పనుండి. మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ చాలా బాగుంటుంది. అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. అయితే చూసేయండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకో తెలుసా? వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంటుంది. చాలా మొక్కలు ఉంటాయి. మా తాతయ్య గారు రిటైర్ అయిన తర్వాత ఈ మొక్కలన్నీ పెంచడం స్టార్ట్ చేశారు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఓన్ హౌస్ కట్టించుకొని ఇంటి చుట్టూ మొక్కల పెంపకం స్టార్ట్ చేశారు. అలాగే మా తాతయ్య గారికి పెన్షన్ వస్తుంది నెల నెల. ఆ పెన్షన్తో వాళ్ళిద్దరే ఆ ఇంట్లో ఉంటారండి. మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూస్తాము. కానీ వాళ్ళు మాత్రం మా ఇంటికి రమ్మంటే అస్సలు రారు. వాళ్ళకి అక్కడే ప్రశాంతంగా ఉంటుందని చెప్తారు. అవును కదా! చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా! మొత్తం చుట్టూ గ్రీనరీ ఉంటే మన మైండ్ చాలా పాజిటివ్గా ఉంటుంది కదా! మార్నింగ్ లేవగానే ఈ గ్రీనరీ చూడగానే బ్రెయిన్ మొత్తం పాజిటివిటీతో ఉంటుంది. మన చుట్టూ ఇలా గ్రీనరీ ఉన్నప్పుడు మన బ్రెయిన్ నెగిటివిటీ కాకుండా పాజిటివిటీతో నిండిపోయి ఉంటుంది. సో మన థాట్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి. మార్నింగ్ లేవగానే పాజిటివ్ వైబ్రేషన్తో స్టార్ట్ అవుతుంది డే. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నేను వెళ్తున్నా అంటే అక్కడికి మా అన్నయ్యలు, మా చెల్లి, మా తమ్ముడు అందరూ వస్తారు. మేమైతే చిన్నప్పుడు మంచిగా ఆడుకునే వాళ్ళం. అదే నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత తగ్గించేసానులేండి. అయితే ఇప్పుడైతే వెళ్ళాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. మీకు నచ్చిందా మరి? మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలా ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద సెట్ చేసి పెట్టేసుకోండి. ఇంకా మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు డీటెయిల్డ్గా. మరొకసారి వెళ్ళినప్పుడు హోమ్ టూర్ కూడా చేస్తాను. మీకు నచ్చుతుంది. ఇక్కడ మా తాతయ్య గారైతే డైలీ పూజ చేస్తారండి. పూజ చేయంది అసలు టిఫిన్ కూడా చేయరు. డైలీ 7 కల్లా పూజ అయిపోతుంది. టిఫిన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా రిటైర్ అయిపోయారు. వాళ్ళందరూ రైల్వే స్టేషన్ దగ్గర కలిసి మాట్లాడుకుంటారు. ఓకే, వీడియో అయితే నేను కొంచెమే తీశాను. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా హోమ్ టూర్ కూడా తీసి అప్లోడ్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంకా మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే మరి, బాయ్ బాయ్, టేక్ కేర్.